వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ఈ సాయంకాలపు వేళలో బెతెస్దా సాయంకాలపు ప్రార్థనా ఓటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనలందరినీ దర్శించి ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకే ఈ దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా స్వరము బలమైనది, ఆయన స్వరము ప్రభావము కలది. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుని యొక్క స్వరము, ఆయన ప్రభావము ఎంతో ఘనమైనది, విలువైనదని వ్రాయబడి ఉన్నది ప్రియులారా. అందుకే దేవుని నమ్మినటువంటి ప్రజలకు దేవుడు గొప్ప బలాన్ని అనుగ్రహిస్తానని కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును అని వ్రాయబడి ఉన్నది ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో బలహీనతలు రావచ్చు, అనారోగ్యాలు రావచ్చు, లేకుంటే కరువు రావచ్చు, కష్టము రావచ్చు, నిందల అవమానములు రావచ్చు, లేక అపవాది కలుగజేసేటువంటి ప్రతి ఆటంకం నుండి కూడా ఇబ్బంది పడుతూ ఉండవచ్చు. వాటన్నిటిలో నుండి కూడా సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ఆయన స్వరముతో మాట్లాడి మనకు బలాన్నిచ్చి, స్వస్థతనిచ్చి, గాయములను కట్టి, శోధన నుండి విడిపించి, భక్తులకు ఎలాగూ తోడై ఉన్నాడో అలాగూ మనకు కూడా తోడై ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తోడై ఉన్నానని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 18వ వచనం చదువుకుంటే, అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, ఇంకా కింద మాటలు ఏమని వ్రాయబడి ఉన్నాయంటే, క్రీస్తు సువార్త పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. ఇట్టి బలము చేత దేవుని యొక్క సత్యసువార్త ప్రకటిస్తున్నానని భక్తుడైనటువంటి పౌలు వివరిస్తూ ఉన్నాడు. ఈ బలము ఇది దైవ బలమే కానీ ఇది మనుషుల బలం కాదని అర్థమయ్యేటట్టుగా దేవుడు ఘనకార్యాలు చేసి చూపిస్తాడు ప్రియులారా. ఉదాహరణకు భక్తుడైనటువంటి యెహోషువ ఎరికోను ముట్టడి వేయాలని తన ప్రజలతో బయలుదేరి వెళ్ళినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా ఎరికో గోడలన్నీ కూల్చబడినట్లు అక్కడ వ్రాయబడింది ప్రియులారా. అలాగే ఎర్రసముద్రమును పాయలుగా చీల్చడానికి ఆ రాత్రి అంతయు బలమైన గాలి, తూర్పు గాలి సముద్రమును ఆరిన నేలగా చేసినని అక్కడ వ్రాయబడి ఉంది. దేవుని యొక్క బలములో ఉన్నటువంటి దీవెనలు ఏంటి అని అంటే, దేవుని బలముతో స్వస్థతలు పొందుతూ ఉన్నాం, దేవుని బలముతో దీవెనలు పొందుతూ ఉన్నాం, దేవుని బలముతో కొరతలు దేవుడు తీరుస్తూ ఉన్నాడు, దేవుని బలముతో ఆరోగ్యం కలుగుతూ ఉన్నది, దేవుని బలముతో తీరని సమస్యలన్నీ మనం తీర్చుకుంటూ ఉన్నాం ప్రియులారా. ఈ సందర్భంలో భక్తుడైనటువంటి నోహును కానీ, ఏలియాను కానీ, మోషేను కానీ, భక్తులను ఎవరిని జ్ఞాపకం చేసుకున్నా దేవుడు వారికి ఆయన బలాన్నిచ్చి ఆయన స్వరముతో వారితో మాట్లాడి తన మహిమను కనపరిచినట్లు ఇక్కడ వ్రాయబడి ఉన్నది ప్రియులారా. ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా దేవుని యొక్క స్వరాన్ని మనకు ఆయన వినిపించి బలాన్ని కనపరుస్తూ ఉన్నాడు. ఆయన స్వరముతో ప్రభావాన్ని కనపరుస్తూ ఉన్నాడు. ఆయన బలముతో ఘనకార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. అపవాది కలిగించేటువంటి ఎరికో గోడల వంటి ఆటంకాలన్నిటిని కూడా దేవుడు తొలగిస్తూ ఉన్నాడు. అపవాది కలిగించేటువంటి శత్రు సేనలు కలిగించేటువంటి ఎర్రసముద్రము లాంటి ఆటంకాలను కూడా దేవుడు తొలగిస్తూ ఉన్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ శుభదినాన సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు నిశ్చయముగా దేవుని యొక్క స్వరాన్ని నీకు వినిపించి ఆయన ప్రభావాన్ని కనపరిచి నీ కలుగుతున్న ప్రతి ఆటంకాన్ని కొట్టివేసి ఈ సాయంకాలపు దీవెనలు, ఆశీర్వాదములు, శుభములు, క్షేమములు సర్వసమృద్ధిగా నీకు అనుగ్రహించాలని
దేవుడు నీ కోసం కూడబెట్టినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు బట్టబయలు చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా. అలాగున దేవుని యొక్క ఆశీర్వాదమును, ప్రభావమును, దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క బలాన్ని నిశ్చయముగా నువ్వు పొందుదువుగాక. దేవునికి మహిమ తెచ్చే పాత్రగా నువ్వు జీవించుదువుగాక. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, కృతజ్ఞతలయ్యా. శ్రేష్టమైన దేవుడవు, శక్తిమంతుడైన దేవుడు, బలాఢ్యుడైన దేవుడవు, వీరుడైన దేవుడు, ప్రార్థన వినే దేవుడవు, జవాబిచ్చే దేవుడు, మంచి దేవుడు, గొప్ప దేవుడు తండ్రి. కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. నిజముగా మీ స్వరము, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరం ప్రభావం గలదని మీ లేఖనం తేటగా తెలియజేస్తూ ఉంది తండ్రి. ఈ మాటలు విన్న బిడ్డలందరూ కూడా మీ స్వరాన్ని విందురుగాక, మీ బలాన్ని తెలుసుకుందరుగాక, మీ ప్రభావమును తెలుసుకుందరుగాక. భక్తులు తండ్రి మీ బలాన్ని కోరినప్పుడు ఎరుకో గోడలు కూలగొట్టిన దేవుడు, ఎర్ర సముద్రమును కారిన నేలగా చేసి మీ బిడ్డల్ని గెలిపించిన దేవుడు దేవా, మీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాను. మీ స్వరాన్ని భక్తుడైనటువంటి నోహుకు వినిపించిన దేవుడు, ఏలియాకు వినిపించిన దేవుడు, భక్తుడైనటువంటి మోషేకు వినిపించిన దేవుడు తండ్రి. ఈ మాటలు విన్న బిడ్డలందరికీ కూడా మీ స్వరాన్ని వినిపించండి తండ్రి. మీ బిడ్డలు నిశ్చయముగా మీ స్వరాన్ని విందురుగాక, మీ ప్రభావమును కనుగొందురుగాక, మీ దీవెనల చేత మీ బిడ్డలందరూ నింపబడదురుగాక. మీకు స్తోత్రాలు తండ్రి. సమయంలో మీ బిడ్డలకు ఉన్నటువంటి వ్యాధులన్నింటినీ గద్దిస్తున్నాను, శోధనలను గద్దిస్తున్నాను, అశాంతిని గద్దిస్తున్నాను, అలజడిని గద్దిస్తున్నాను. అందరికీ మీ శాంతి, మీ సమాధానం సమృద్ధిగా అనుగ్రహించమని, మీ మేలుల చేత మీ బిడ్డలందరినీ తృప్తిపరచని, వారి ప్రాణాత్మ దేహములకు నెమ్మది దయచేయమని, విద్య కోసం, బుద్ధి కోసం, ఉద్యోగాల కోసం, ప్రమోషన్ కోసం, వివాహాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి బిడ్డ ప్రాణాత్మ దేహములకు సంతోషం దయచేయండి. శుభకార్యాలు వారి కుటుంబాల్లో మీరు జరిగించమని ప్రార్థిస్తూ, నిశ్చయముగా వారు అడిగిన మనవులన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తీర్చబడును గాక. సకల సంతోషం వారికి కలుగును గాక. వారు పొందిన ప్రతి నిందల అవమానములన్నీ కొట్టివేయబడును గాక. ఈ రాత్రి మంచి నిద్రను, మనశ్శాంతి మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ, మీ కలలు, మీ దర్శనాలు, మీ భావాలు మీ బిడ్డలకు అనుగ్రహించి ఈ రాత్రి తండ్రి నిద్ర బహు వినోదమగినట్లుగా మహిమ కార్యం జరిగించి మేలుతో తృప్తిపరచమని, దీవించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.